హలో టేస్టీ ఫెలోస్, ఎలా ఉన్నారు అందరు? మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కదా, ఈ యొక్క టెంపుల్ ఎక్కడదని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే మీరేమని చెప్తారు? సో సాధారణంగా చాలామంది అయితే దీన్ని చూడగానే బద్రీనాథ్ టెంపుల్ అనుకుంటారు. బట్ ఏంటంటే ఇది ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ టెంపుల్ అయితే కాదు. అవునండి, నేను చెప్పేది నిజమే. చాలామందికి అయితే ఉత్తరాఖండ్ వెళ్ళి బద్రీనాథ్ టెంపుల్ అయితే చూడాలి అని ఒక ఆశ అయితే ఉంటుంది. బట్ ఏంటంటే అంత దూరం వెళ్ళలేక ఇక్కడే ఉంటారు. సో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా, ఫ్యామిలీ పరిస్థితుల దృష్ట్యా అంత దూరం అయితే వెళ్ళలేరు. సో దానికోసమే ఇది ఒక రీప్లేస్మెంట్ అయితే చెప్పుకోవచ్చు మనకు. సో బద్రీనాథ్ సొసైటీ వారు హైదరాబాద్ నుంచి జస్ట్ 25 కిలోమీటర్స్ దూరంలో అండ్ మేడ్చల్ జిల్లా నుంచి ఒక 8 కిలోమీటర్స్ దూరంలో ఉన్న బండమైలారం అనే విలేజ్లో ఈ యొక్క టెంపుల్ని అయితే నిర్మించడం అయితే జరిగింది. వీళ్ళు లాస్ట్ మంత్లో 29th అయితే విగ్రహ ప్రతిష్టాపన చేశారు. సో నేను ఈ మంత్ ఫస్ట్ వీక్లో అయితే నేనైతే ఇక్కడికి వెళ్ళాను ఇది చూడాలని. అండ్ యాక్చువల్లీ నాకైతే ఒక గోల్ అయితే ఉండేది. అది ఏంటంటే ఎప్పటికైనా కేదార్నాథ్ వెళ్ళాలి, బద్రీనాథ్ టెంపుల్ని దర్శించుకోవాలి, అక్కడున్న మంచు కొండలను చూడాలి, ఒక ప్రకృతిని ఆస్వాదించాలి, ఒక 1 month అక్కడే గడపాలని ఒక ఆలోచన అయితే నాకు ఉండేది. బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ వలన అంత దూరం వెళ్ళలేను. నాతో పాటు ఎలానే చాలామందికి అయితే ఉంటుంది వెళ్ళాలి చూడాలి అని. బట్ ఏంటంటే అక్కడ దాకా లేకుండా ఉన్న పరిస్థితులు ఉంటాయి. సో వారి కోసం ఇది ఒక చిన్న అవకాశం అయితే చెప్పుకోవచ్చు. సో బద్రీనాథ్లో ఎలా అయితే ఉందో టెంపుల్, సో అలాంటి టెంపులే మన హైదరాబాద్ దగ్గరలో అయితే వీళ్ళైతే నిర్మించడం అయితే జరిగింది. సో టెంపుల్ అయితే చూడడానికి అయితే చాలా బాగుంది. నేనైతే విజిట్ చేశాను. సేమ్ మనం వీడియోలో చూస్తుంటాం కదా బద్రీనాథ్ సంబంధించిన ఆ వీడియోస్ ఏవైతే ఉన్నాయో సేమ్ అలానే దీని డిజైన్ అయితే ఉంది. సేమ్ చూడడానికి కూడా అలానే ఉంది. నేనైతే విజిట్ చేశాను, చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఇన్ కేస్ ఎవరైనా చూడాలి అనుకుంటే మీరు కూడా వెళ్ళండి. దీనికి సంబంధించిన లొకేషన్ లింక్ అయితే నేనైతే కామెంట్ సెక్షన్లో అండ్ డిస్క్రిప్షన్లో అయితే పిన్ చేసి పెడతాను. దయచేసి మన వీడియోని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోకి ఒక లైక్ అయితే వేయండి. మీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా నాకైతే కావాలా. మీకు సపోర్ట్ ఉన్నట్లయితే ఇలాంటి ప్లేసెస్ చాలా విజిట్ చేసి దానికి సంబంధించిన ప్రత్యేకతలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే నేనైతే ట్రై చేస్తాను. అండ్ ఈ టెంపుల్కి వెళ్ళే ముందైతే మీరు తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటంటే ఏదైనా ఫుడ్ అండ్ బెవరేజెస్ ఉన్నా, ఎలాంటి వాటర్ బాటిల్స్ ఉన్నా అవైతే మీరైతే ఖచ్చితంగా క్యారీ చేయాలి. ఇక్కడైతే అలాంటి ఫెసిలిటీస్ అయితే ఏం లేవు. దయచేసి వాటిని అయితే క్యారీ అయితే చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.